రాగా సార్ మరో ముఖ్యమైన వార్తను చెప్పొచ్చు అంటే దేశంలో ఏర్పడుతున్న మరో కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అంటే భయంతోనే కూటమి అవినీతి వ్యతిరేక చర్యలతో ఈ కూటమి ఏర్పడిపోతోంది అంటూ కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అది ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలంటే చాలా స్పష్టంగా 2019 ఎలక్షన్స్ మోడీ వర్సెస్ రెస్ట్ కాబోతున్నాయి. బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోడీ వర్సెస్ రెస్ట్ కావాలని కోరుకుంటుంది. మిగతా అందరూ ఒకవైపు, మోడీ నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు. ఇది కావాలని మోడీ కోరుకుంటున్నారు, బీజేపీ కోరుకుంటుంది. ఈ ఎన్నిక ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఎలక్షన్ కావాలన్నది, ఫార్మ్ ఆఫ్ ఎలక్షన్ పద్ధతిలో జరగాలన్నటువంటిది. ఇట్ షుడ్ బి ఎ క్లాష్ బిట్వీన్ టూ పర్సనాలిటీస్ అన్నది బీజేపీ ప్రయత్నము. కాంగ్రెస్ మిగతా పార్టీలు దానికి పూర్తిగా సహకరిస్తున్నాయి. నిజానికి వారు తమ తమ రాజకీయ సిద్ధాంతాల ఆధారంగా వాళ్ళు గనక కలిసి వచ్చినట్లయితే, రహస్య అవగాహనలు చేసుకుని ఎవరి ఓట్లు వాళ్ళు సంపాదించుకుని సీక్రెట్ ఓట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే నరేంద్ర మోదీకి కొంత నష్టము ఎక్కువగా జరిగి ఉండేది. ఇది పోటీ నరేంద్ర మోడీకి వర్సెస్ మిగతా వాళ్ళకి. నరేంద్ర మోడీకి పోటీ ఎవరు అన్నది కనుక జరిగినట్లయితే నరేంద్ర మోడీ ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే నిన్న మొన్న జరిగినటువంటి అన్ని సర్వేలు, ఫస్ట్ పోస్ట్ సర్వే కానివ్వండి, అంతకుముందు జరిగినటువంటి ఇండియా టుడే సర్వే కానివ్వండి, ఆ తర్వాత జరిగినటువంటి సర్వేస్ కానివ్వండి, అన్ని సర్వేలు స్పష్టంగా చెప్తోంది ఏంటంటే దాదాపు 60 నుంచి 70% అప్రూవల్ రేటింగ్స్ నరేంద్ర మోడీకి ఉన్నాయి. బీజేపీకి లేకపోవచ్చు, నరేంద్ర మోదీకి ఉన్నాయి. ఎన్నిక గనక నరేంద్ర మోడీ వర్సెస్ రెస్ట్ అయినట్లయితే, మిగతా వాళ్ళందరూ ఒకవైపు, నరేంద్ర మోడీ ఒకవైపు అయినట్లయితే, అప్రూవల్ రేటింగ్స్ ఎక్కువ ఉన్నటువంటి నరేంద్ర మోదీకి ప్రజల ఓట్లు పడే అవకాశం ఉంది. ఇదే పద్ధతి, ఇదే పని మన తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పర్ఫార్మెన్స్ ఆధారంగా ఎన్నికలు జరగలేదు. పర్ఫార్మెన్స్ ఆధారంగా ఎన్నికలు జరిగినట్టయితే చాలామంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకత ఉండింది. చాలా పథకాల అమలు విషయంలో ప్రజల్లో అసంతృప్తి ఉంది. కానీ నాయకుడి ఆధారంగా ఎన్నిక జరిగేసరికి కేసీఆర్ వాజ్ కట్ అబౌవ్ ద రెస్ట్. మిగతా వాళ్ళందరికన్నా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనూ ఆయన అప్రూవల్ రేటింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. సహజంగానే కేసీఆర్ వర్సెస్ రెస్ట్ అయినప్పుడు కేసీఆర్ విజయం సాధించారు. ఎన్నిక కేసీఆర్ వర్సెస్ మిగతా అన్ని పార్టీలు అయింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడాను బీజేపీ వ్యతిరేక కూటమి 4 కూటములు 5 కూటములు ఎన్ని ఏర్పడ్డప్పటికి కూడాను పోటీ నరేంద్ర మోడీ వర్సెస్ రెస్ట్ అయినప్పుడు అది నరేంద్ర మోడీకి లభిస్తుంది. అందుకే ఆయన కూడా ఈ పోటీ మొత్తాన్ని తనకు వ్యతిరేకంగా మిగతా అందరూ అని చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. దురదృష్టవశాత్తు విపక్షాలన్నీ కూడా ఆయనకు సహకరిస్తున్నాయి. విపక్షాలు పూర్తిగా సహకరిస్తున్నాయి. ఈ ఎన్నిక 2019 ఎన్నిక పర్ఫార్మెన్స్ మీద కాకుండా పర్సనాలిటీస్ మీద కనుక జరిగినట్లయితే అది బీజేపీకి చాలా సానుకూలమైంది. విపక్షాలు బీజేపీ యొక్క ట్రాప్లోకి నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. మోడీ కూడా అదే దృష్టిలో పెట్టుకుని ఆయన కూటమిని అటాక్ చేయటము